నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం. ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం అత్యవసర మీడియా సమావేశం. మున్సిపల్ అధికారులు 15 లక్షల నిధులు దుర్వినియోగం చేశారంటూ వెల్లడి. చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలోని పెద్దమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం. ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్. చేగుంట మండల కేంద్రంలోని జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో చేగుంట, చిన్నశంకరంపేట మండలాలకు చెందిన గ్రామ సంఘాలకు చెందిన వివోఏలతో సెర్ఫ్ కార్యక్రమాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు హాజరయ్యారు. చేగుంట మండల కేంద్రంలోని జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో చేగుంట, చిన్నశంకరంపేట మండలాలకు చెందిన గ్రామ సంఘాలకు చెందిన వివోఏలతో సెర్ఫ్ కార్యక్రమాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు హాజరయ్యారు. బ్యాంకు లింకేజీ, ఎంటర్ప్రైజెస్, కిషోర బాలికల సంఘాలు, వయోవృద్ధుల సంఘాలు, దివ్యాంగుల సంఘాలు, సంఘంలో లేని వారి గుర్తించి 18 నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్న మహిళలను కొత్త సంఘాలుగా ఏర్పాటు చేయాలని వివోఏలకు సూచించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపే వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. బకాయిలు గల సంఘాలు నెల రోజుల్లో డబ్బులు వసూలు చేయాలని సూచించారు. జిల్లాలో 2026-27 సంవత్సరానికి గాను 600 కోట్ల రుణాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. బకాయిలు గల సంఘాలను గుర్తించి వెంటనే డబ్బులు రికవరీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు, ఏపీడీ సరస్వతి, డిపిఎం బాలరాజు, శ్రీనిధి, ఆర్ఎం గంగారాం, ఏపీఎంలు దుర్గప్రసాద్, రాములు, సిసిలు, వివోఏలు, ఎంఎస్ఓలు పాల్గొన్నారు. ఈరోజు చేగుంట మండల సమాఖ్యలో సిబ్బందికి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చేగుంట మరియు శంకరంపేట 6 మండలాల డిఓఎస్కి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో మనం బ్యాంక్ లింకేజీ కింద లక్ష్యాలు, వాటిని ఏ రకంగా అధిగమించాలి, అట్లాగే ఎన్పిఏలు ఏ రకంగా తక్కువ చేయాలి, తర్వాత నాన్ ఫామ్ యాక్టివిటీస్ అయితే స్కూల్ యూనిఫామ్స్ కానీ, తర్వాత మిగతా ఏదైతే నాన్ ఫామ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ రకంగా వాటిని అచీవ్ చేయాలి, అలాగే ఫామ్ యాక్టివిటీస్ మనం డైరీ కానీ, తర్వాత బోట్ ట్రేడింగ్ కానీ, తర్వాత రకరకాల యాక్టివిటీస్ ఏ రకంగా మనం ముందుకు తీసుకోవాలనే వాటిపైన ఈరోజు ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళ లక్ష్యాలు, వాటిని ఏ రకంగా అధిగమించాలనే వాటిపైన ఈ సమీక్ష. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, యాక్చువల్గా మనది ఏంటంటే దాదాపు 2.7% జిల్లాలో ఉంది ఎన్పిఏ. సో దాన్ని మనం 1 లోపలికి తీసుకురావాలనే ప్రయత్నం దాదాపు వచ్చే 2 నెలల్లో దాన్ని టార్గెట్ పెట్టుకుని ప్రతి వివోఏలో ఏదైతే ఎన్పిఏ మిగిలిపోయిందో, అంటే కట్టకుండా మిగిలిపోయిన అమౌంట్ ఆ ఎస్ఐజీ గ్రూప్స్ దగ్గరికి గ్రూపులుగా వారిగా వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి అమౌంట్ కట్టించే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. దాంతో మళ్ళీ ఈ సంవత్సరం మనం బ్యాంక్ లింకేజ్ ఇప్పించేటప్పుడు మనకు పెట్టిన టార్గెట్ దాదాపు 600 కోట్ల టార్గెట్ ఈ జిల్లాకు, దాన్ని అధిగమించడానికి మనకు అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమావేశంలో పాల్గొన్నారు చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు. మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఓటింగ్ నిర్వహించారు కమిషనర్ మల్లికార్జున్. జనరల్ కేటగిరీలో కోఆప్షన్ సభ్యులుగా ఉన్న పున్నా లావణ్య, బుక్యా సరోజ ఎన్నికయ్యారు. మైనార్టీ విభాగంలో కోఆప్షన్ సభ్యుడిగా మహమ్మద్ హాసన్ లాల్ ఎన్నికయ్యారు. భిన్నాభిప్రాయాల మధ్య పెండింగ్ లో మరొక కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పున్నా లావణ్య, బుక్యా సరోజన, మహమ్మద్ హాసన్లు ప్రమాణ స్వీకారం చేయించారు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పున్నా లావణ్య, బుక్యా సరోజన, మహమ్మద్ హాసన్ల అభినందించి సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నూతనంగా కోఆప్షన్ ఎన్నిక చేసుకోవడం జరిగిందని, ఒకటి ఖాళీగా ఉందని, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఏకాభిప్రాయం కోసం చూస్తున్నామన్నారు.
కొత్తగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యుల హుస్నాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకుపోతామన్నారు. 20 మంది కౌన్సిలర్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. అవి పూర్తయితే కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు వస్తాయన్నారు. కొత్తగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యుల మున్సిపల్ కి మంచి పేరు తెచ్చేలా కౌన్సిలర్లతో కలుపుకుంటూ పోయి ఒక గొంతుగా ముందుకు సాగాలన్నారు. మనం మరి మున్సిపల్ ఉపరాజ్యాల కోఆప్షన్ ఎన్నుకోవడం జరిగింది. ఒక ఖాళీ ఉంది, దానికి సంబంధించి కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఏకాభిప్రాయం తేవడానికి కొంత సమయం తీసుకొని అందరినీ కూర్చోబెట్టి, ఎందుకంటే మున్సిపల్లో వేరే ఇప్పుడు విపక్షంగా నలుగురు ఉన్నా అందరం కూడా కలిపి హుస్నాబాద్ అభివృద్ధికి సంబంధించి ఒక ఆలోచనతో పోవాలన్నప్పుడు కొంత భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు దానిలో ఏకాభిప్రాయం కొరకు ప్రయత్నం జరుగుతోంది. తప్పకుండా ఇప్పుడు ముగ్గురు కూడా హుస్నాబాద్ పట్టణానికి సంబంధించి గతంలో ఈ పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళకు సంబంధించినటువంటి తప్పకుండా హుస్నాబాద్ అభివృద్ధిలో కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని నేను, అదేవిధంగా కౌన్సిల్లో ఉన్నటువంటి 20 మంది సభ్యులు, హుస్నాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి పాత్రికేయులు, హుస్నాబాద్ కేంద్రంగా ఉన్న అధికారులు అందరూ కూడా ఈ నియోజకవర్గ కేంద్రమును అందరికంటే అభివృద్ధి చేసే విధంగా కలిసి రాజకీయాలకు అతీతంగా ముందుకు పోదామని మరొకసారి శాసనసభ్యుడిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ, మరి నెక్స్ట్ తర్వాత వాళ్ళ ముగ్గురు పిలిచి 20 మంది కౌన్సిలర్స్ అందరూ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, అభినందనలు. ఇది సందర్భంలో ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీ వార్డులో ఉన్న ఇందిరా మిల్లు తొందరగా పూర్తి చేస్తే నేను మళ్ళీ కొత్త ఇందిరా మిల్లు వస్తాయి, పూర్తి అయిన దగ్గరనే ఇస్తాను. నన్ను ఏం మొహమాట పడద్దు, నన్ను ఏమనద్దు. ఎవరెవరు తొందర కొంచెం ఎంబడి కంప్లీట్ చేసుకోండి. వాళ్ళు ఆ ఇందిరా మిల్లు కట్టేటోళ్లకు ఎంబడి తిరిగితే కొత్త ఇల్లు శాంక్షన్ వస్తాయి. మళ్ళీ పేదోళ్లకు అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తాము. అవి కట్టకపోతే నన్ను మీరు మీ వాడలో ఇల్లు శాంక్షన్ అడగడానికి ఇబ్బంది అవుతారు. ప్లీజ్. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, క్రికెట్ వంటి జట్టు క్రీడలు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గజ్వేల్ సిఐ రవికుమార్ అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ మైదానంలో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ సిఐ రవికుమార్ పాల్గొన్నారు. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, క్రికెట్ వంటి జట్టు క్రీడలు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్రను పోషిస్తాయని గజ్వేల్ సిఐ రవికుమార్ అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ మైదానంలో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం గజ్వేల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, కార్యదర్శి బాకీ స్వాములు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ సిఐ రవికుమార్ హాజరయ్యారు. ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాల ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయాలనే లక్ష్యంతో శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరం 4 రోజుల పాటు సాగుతుందని, ఆసక్తి గల క్రీడాకారులు నిర్వాహకులను కలిసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవాలన్నారు. గజ్వేల్ సిఐ రవికుమార్ మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో యువత మొబైల్ ఫోన్లకి అలవాటు పడి అనారోగ్యాలకు గురవుతున్నారని, పిల్లల తల్లిదండ్రులలో పిల్లకు ఫిట్నెస్ గురించి చేర్పుతూ పిల్లలకు క్రీడలపైన ఆసక్తి కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, భవిష్యత్తు తలరాతల్లో మంచి క్రికెట్ క్రీడాకారులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో నిర్వాహకులు హరిప్రసాద్, బాకీ స్వామిలో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని గజ్వేల్ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లలు ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే తల్లిదండ్రుల కృషి ఎంతో అవసరమని, ఈ మధ్య కాలంలో యువత డ్రగ్స్ కి, ఆన్లైన్ బెట్టింగ్లకు, మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారని, యువకులు క్రీడలపై ఆసక్తి పెంచుకొని ఆరోగ్యంతో పాటు వారి జీవితాలను కూడా కాపాడుకోవాలన్నారు. ప్రజలకు గజ్వేల్ పట్టణంలో స్వామి మరియు ఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా మొబైళ్లకు అలవాటు పడ్డారు. కానీ దీనికి అనుగుణంగా ఉదయాన్నే పిల్లలను ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల ఫిట్నెస్ కోసం కానీ రేపు భవిష్యత్ తరాలలో మంచి క్రికెటర్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ పట్టణ ప్రజలందరికీ కంపల్సరీగా తెలియజేయడం జరుగుతుంది. ఈ పిల్లలు రాబోయే రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న టీజీ ఐపీఎల్ అని కొత్తగా వస్తుంది, దానికి యొక్క ప్రతిభ ఆధారంగా తీస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బుతో కూడిన వ్యవహారం కాదు. దీనికి యొక్క పిల్లలు మంచిగా వారి యొక్క పిల్లలకు మంచి కోచింగ్ ఇప్పించి స్టార్టింగ్ స్టేజ్లో నేర్పించడం వల్ల వారి యొక్క భవిష్యత్తు ఉన్నత స్థితికి చేరుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించండి. పిల్లలను ఉన్నత స్థానాలకు చేరాలంటే వాళ్ళ తల్లిదండ్రుల కృషి ఎంతో అవసరం. ఇక్కడ ఉన్న కోచింగ్ ఇవ్వడం కాదు, తల్లిదండ్రులు కూడా వారి యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను సరైన మార్గంలో, సక్రమైన మార్గంలో ఉండాలంటే వారి అండర్టేకింగ్లో కూడా వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్ క్యాంప్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో యువత ఎక్కువ శాతం
మొబైల్కు, ఆన్లైన్ బెట్టింగ్లకు అండ్ డ్రగ్స్కు అండ్ మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యువత వారు కూడా స్పోర్ట్స్ పైన దృష్టి పెట్టాలి, వారి యొక్క ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో 3 రోజులుగా కొనసాగుతున్న పెద్దమ్మ దేవాలయం ప్రతిష్ఠా ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారి కళ్యాణోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తన మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో 3 రోజులుగా కొనసాగుతున్న పెద్దమ్మ దేవాలయం ప్రతిష్ఠా ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారి కళ్యాణోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తన మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ముద్ర సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ముఖ్యమంత్రిగా సూచించడం జరిగిందని, ఆయన సూచనల మేరకు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, కొనుగోలు కేంద్రం ఎక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కృష్ణగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ, సిద్దిరాములు, శ్రీనివాస్, చిరంజీవి, రాజ్ కుమార్ గౌడ్, ఉదయ్ కుమార్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఏ కొనుగోలు కేంద్రం దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది కావద్దనే ఒక ఉద్దేశంతో మరి కలెక్టర్ గారికి అందరికి కూడా మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి అతి తొందరలో అన్ని రైతుల కష్టాలు, సమస్యలు తీర్చే విధంగా పనిచేయాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి సూచన చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అతి తొందరలో మరి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు 15 లక్షల మేర నిధుల దుర్వినియోగం చేశారంటూ వారు మీడియా సమావేశంలో వెల్లడించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు 15 లక్షల మేర నిధుల దుర్వినియోగం చేశారంటూ వారు మీడియా సమావేశంలో వెల్లడించారు. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు వ్యవహారంలో, అలాగే చెత్తబుట్టల ట్రిగర్స్ కొనుగోలు వ్యవహారంలో మున్సిపల్ చైర్మన్ ను, మున్సిపల్ వైస్ చైర్మన్ ను పాలకవర్గాన్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకుని మున్సిపల్ నిధులంటే ప్రజల నిధులను దుర్వినియోగం చేశారని మున్సిపల్ పాలకవర్గం ఆరోపించారు. ఈ వ్యవహారంపై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి 3 నెలలు కావస్తున్నప్పటికీ గత పాలకులు బీఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లోనే మున్సిపల్ అధికారులు నడుచుకుంటున్నట్లు మున్సిపల్ పాలకవర్గం సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ అధికారులు అంతా సిద్దిపేట వారికి చెందినవారు కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావు చెప్పినట్టు నడుచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజ్ తో పాటు వైస్ చైర్మన్ నవనీత గణేష్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. గతంలో సిద్దిపేట రాజకీయ నాయకులు వేయడం వల్ల రామన్పేట అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే అధికారులను వాళ్ళు లోబర్చుకొని మున్సిపల్లో ఉన్న అధికారులు, మేనేజర్ కావచ్చు, మనకు ఆర్ఐ కావచ్చు, అది కాకుండా ఏఈ గారు ఉన్నారు, వాళ్ళు కూడా కావచ్చు, ఎంపీడీ కూడా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సిద్దిపేట నుంచి వచ్చేది ఏంటంటే మన రామాయణపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అధికారులకు, వాళ్ళకు, రాజకీయ నాయకులకు అన్ని విషయాలను సహకరించకుండా వాళ్ళు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. కొంతమంది మన మెయింటెనెన్స్ అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ నేనే చేస్తాం. ఏమైందంటే నాకు టోటల్గా వచ్చేసి ఒక 11 lakhs ఖర్చు అయింది ఎక్స్పెండిచర్. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసీవింగ్ సెంటర్, పోలింగ్ స్టేషన్స్, ఫుడ్ అరేంజ్మెంట్స్, స్నాక్స్, టీస్ అన్ని టోటల్ ఎలక్షన్. వాళ్ళ దగ్గర కూడా నాది టోటల్ ఎంత ఖర్చు అయిందో డైలీ వాళ్ళు ప్రకారం బ్లీచింగ్ పౌడర్ అయితే ఉంది. అలాగే ట్రీ అండ్ గార్డెనింగ్ 3 times అంటున్నారు, 7,000 pieces అంటున్నారు. దానికి 34,98,110 రూపాయలు అయింది. అలాగే చెత్తబుట్టల గురించి కూడా 31,96,625 రూపాయలు ఖర్చు పెట్టారని అంటున్నారు. అలాగే ఇలా విచిత్రమైన ఒక అంశాన్ని నేను ఈరోజు మీ ద్వారా మీకు చెప్పదలుచుకుంటున్నాను. రామాయణపేట మున్సిపాలిటీలో మున్సిపల్ పాలకవర్గం సంబంధించి నేను 7వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజుని. ఎందుకంటే మా గౌరవనీయులు డైనమిక్ శాసనసభ్యులు, మెదక్ శాసనసభ్యులు
డాక్టర్ మైనంపల్లి రోహిత్ సర్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు రావుపేట మున్సిపాలిటీ పైన ఈరోజు ముఖ్యంగా మా మైనంపల్లి ఎమ్మెల్యే గారు, మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి ఆదేశాల మేరకు మీ ప్రెస్ ద్వారా మా యొక్క బాధ మరియు రామాయణపేటలో జరుగుతున్న విషయం ఏదైనా సరే మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు మా పాలక వర్గం ఫిబ్రవరి 16 ఇంచుమించు ఇప్పటి వరకు 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో కూడా మాకు 3 సార్లు బాడీ మీటింగ్ జరిగింది. ఏ విషయమైనా ప్రతి ఒక్క విషయం ఏంటన్నా, నేను ఒక కౌన్సిలర్గా ఏంటి బాధ్యతగా ఉంది. నాకు ప్రజలకు పని చేసుకోవడానికి వెళ్ళడానికి వెళ్తే ఏ అధికారి కానీ మాకు స్పందించడం లేదు. ఒక కౌన్సిలర్ ఉన్న వ్యక్తికే ఇంత అవమానం జరుగుతున్నది. సామాన్య ప్రజలకు మేము ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతాం? గతంలో ఎన్నో ఫ్రాడ్లు జరిగినాయి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, నేను ఒక అధికారిని కాదు, ఒక కౌన్సిలర్ని కాదు, నన్ను ఎవ్వరు ఏం చేయలేదన్నగా విరవీగి డబ్బులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్పర్శ స్కిన్ ఈఎన్టీ హాస్పిటల్ను బుధవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభించారు. ఈ నూతన వైద్యశాలను ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్పర్శ స్క్రీన్ ఈఎన్టీ హాస్పిటల్ ను బుధవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ నూతన వైద్యశాలను ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లోని అత్యాధునిక వైద్య పరికరాలు, ఓపీడీ విభాగాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో యాదవ్ రెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ పట్టణం రోజురోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజలు కార్పొరేటర్ స్థాయి వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులో రావటం అభినందనీయమన్నారు. సాధారణంగా చర్మ వ్యాధులు, ముక్కు, చెవి, గొంతు సమస్యల కోసం ఇక్కడి ప్రజలు హైదరాబాద్ లేదా ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు స్పర్శ హాస్పిటల్ ఏర్పాటుతో ఆ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థానిక ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు. గజ్వేల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్ర గౌడ్, ఎంఎస్, ఈఎన్టీ డాక్టర్ లావణ్య, ఎండి, డివిఎల్ మరియు హాస్పిటల్ సిబ్బంది శ్రవణ్ కుమార్, మహేష్, వినోద్ గౌడ్ ముఖ్య అతిథులుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మాబాయి నరసింహారావు, 6వ వార్డు కౌన్సిలర్ స్వప్న సురేష్, 14వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్, అలాగే గజ్వేల్ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. మా సర్వీసెస్ని స్టార్ట్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజ్, ఇంకా నా డర్మటాలజీ పీజీ ఏమో కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి చేశాను. ఇక్కడ అందరికీ సేవలు స్టార్ట్ చేయడానికి వీఆర్ రెడీ ఫర్ అన్ని చర్మ వ్యాధులకు సంబంధించి, జుట్టు ఇంకా నెయిల్స్ అన్నిటి గురించి సంబంధించి ఇంకా కాస్మెటాలజీ సర్వీసెస్ కూడా అందించబడతాయి. ఇవన్నీ ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాఘవేంద్ర గౌడ్. నేను ఎంబీబీఎస్ ఉస్మానియాలో చేశాను అండ్ ఈఎన్టీ గాంధీ హాస్పిటల్లో చేశాను. ఇక్కడ మేము కొత్త క్లినిక్ ఓపెన్ చేశాము, స్పర్శ ఈఎన్టీ అండ్ స్కిన్ క్లినిక్. అయితే ఇక్కడ మా ఈఎన్టీలో మొత్తం చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులన్నింటినీ చూస్తాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంటుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ మరి రావచ్చు, ఎటువంటి ఫారెన్ బాడీస్ ఎలాంటిదైనా. సో ఇక్కడ గజ్వేల్లో ఈ సేవలు అందిస్తున్నాం. సో అందరినీ ఈ ఒక అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో మన సంగాపూర్ రోడ్కి స్పర్శ క్లినిక్ ఓపెన్ కావడం జరిగింది. దీనికి ఈ ఓపెనింగ్కి మన ఎమ్మెల్సీ గారు యాదవ్ రెడ్డి గారు, మేము కౌన్సిల్ బాడీ మొత్తం రావడం జరిగింది. అలాగే ఈ స్పర్శ క్లినిక్లో మన లావణ్య మేడం గారు డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజీ అండ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, అండ్ ఇంకా మరి మన ఈఎన్టీ రాఘవేంద్రరావు గారు నెక్ స్పెషలిస్ట్ అండ్ ఈఎన్టీ. ఇవన్నీ వైద్య సౌకర్యాలన్నీ మన గజ్వేల్ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో మరొక వైద్య సదుపాయం అందినందుకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే గజ్వేల్ ప్రాంతం దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కాబట్టి పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు గజ్వేల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా ఈరోజు మన స్పర్శ
స్కిన్ ఈఎన్టీ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. వీళ్ళు ఒక రోజని కాకుండా ఇక్కడనే ఉంటారు కాబట్టి 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాలను కానీ తన వాళ్ళకి సంబంధించిన వైద్య సదుపాయాలు అందించడం. ముఖ్యంగా మా 14వ వార్డులో స్పర్శ ఈఎన్టీ అండ్ డెర్మటాలజిస్ట్ హాస్పిటల్ ప్రారంభించినందుకు ముందుగా వాళ్ళందరి యాజమాన్యందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా వార్డులో టోటల్గా చూసినట్లయితే అన్ని హాస్పిటల్స్ కవర్ అయినాయి. దీంతోపాటు ఇప్పుడు ఈఎన్టీ హాస్పిటల్ అండ్ డెర్మటాలజిస్ట్ కూడా ఓపెన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే వైద్యులందరూ కూడా ప్రజలకు ఎప్పుడు 24/7 డేస్ అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ వాళ్ళ యొక్క అమూల్యమైన సేవలు చేస్తున్నందుకు వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుడు వాళ్ళపై కరుణ కటాక్ష చూపించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మా వార్డులో వాళ్ళకి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజాంపేట సర్కిల్ పరిధిలోని శ్రీరంగపురం బండారి లేఅవుట్లో ఉన్న అభయాంజనేయ స్వామి 20వ వార్షికోత్సవం హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో హోమాలు, అభిషేకాలు, నవగ్రహ ప్రతిష్టాపన, ఆలయ పూజారులు నిర్వహించారు. నిజాంపేట సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నిజాంపేట సర్కిల్ పరిధిలోని శ్రీరంగపురం బండారి లేఅవుట్ లో ఉన్న అభయాంజనేయ స్వామి 20వ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో హోమాలు, అభిషేకాలు, నవగ్రహ ప్రతిష్టాపన, ఆలయ పూజల్లో పంతులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిపించారు. నిజాంపేట సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోమం, నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన, అభయాంజనేయ స్వామికి పాల్గొని పూజలు చేశారు. ఆలయ పూజారి కమిటీ స్వామివారి ఆశీర్వచనాలు అందించి శాల్వాతో సత్కరించారు. ఈ పూజా కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రదీప్ తల్లూరి, బీజేపీ నాయకులు చక్రధర్, నాగరాజు, సీనియర్ నాయకులు, జర్నలిస్ట్ ముక్కా దేవేందర్ గుప్తా, వాసు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గన్పూర్ పక్కిటెక్కి తాండాలో నిర్మించిన ఇంద్రమ్మ ఇండ్లను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త ఇంద్రమ్మ ఇండ్లలోకి ప్రవేశించిన కుటుంబాలతో కలిసి ఆయన ఆనందం పంచుకున్నారు. మేడ్చల్ జిల్లా గన్పూర్ పకీర్టెక్క తాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త ఇందిరమ్మ ఇండ్లలోకి ప్రవేశించిన కుటుంబాలతో కలిసి ఆయన ఆనందం పంచుకున్నారు. అనంతరం మహేష్ గౌడ్ మాట్లాడుతూ తన ప్రాంతమైన గన్పూర్ పకీర్టెక్కి తాండాను ఇందిరమ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. ఇప్పటికే సుమారు 70 ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణాలు పూర్తయ్యాయని, లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి ప్రవేశిస్తున్నారన్నారు. ఇంకా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు కూడా ఇందిరమ్మ ఇండ్లకు మంజూరయ్యేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పకీర్టెక్కి తాండాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీరెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ వల్ల, రేవంత్ అన్న వల్ల మాకు ఇల్లు కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇక్కడ మా మహేష్ అన్న ద్వారా పైలట్ ప్రాజెక్ట్ అని గణపూర్ నుంచి మాకు ఇల్లు రావడం జరిగింది, మంజూరైంది. ఈరోజు 7th డివిజన్ ఆదిలాబాద్ 7th డివిజన్లోని పరిధిలోని ఉమ్మడి గణపురం గ్రామ పంచాయతీ విలేజ్ పక్కిటెక్కలో ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు మాది గణపురంని అప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఈ 70 ఇళ్ళలో ఒకటి అంచెలంచెలుగా అన్ని గృహప్రవేశాలు అవుతున్నాయి. ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు మా గణపురాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి, నక్క ప్రభాకర్ గారికి, మా పెద్దలందరికీ అలా పేరు పేరున మా గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు. ఎందుకంటే మాది ఇక్కడ పక్కిటెక్క తండ ఎస్టీ నివాసులు అందరూ వాళ్ళు ఆర్థికంగా కట్టుకోలేక పెంకటిళ్ళ రేకులలో ఉంటే వాళ్ళందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ఎవరు ఏ వ్యక్తి అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే విధంగా మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు కానీ, మా మాజీ సర్పంచులు రూప్ సింగ్ నాయక్ గారు కానీ, గోపాల్ రెడ్డి గారు కానీ, మమత గారు కానీ అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరూ, మాజీ ఉప సర్పంచ్ సత్యయ్య గౌడ్ గారు, మాజీ ఉప సర్పంచ్ పరమేష్ గౌడ్ గారు, మరియు వార్డు సభ్యులు ఇంతకుముందుకున్న అందరూ కూడా సహకరించి దీని అనుగుణంగా మా గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఎవరు కూడా ఇలాంటి అబ్జెక్షన్ లేకుండా ప్రతి ఒక్కరూ
ఈరోజు 70 ఇండ్లు కట్టుకుంటారంటే చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఒక 12 లక్షలు 7 లక్షలు అయ్యే దానికి ఆర్థికంగా స్తోమత లేక కట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షలు సాయం చేస్తుందంటే ఇప్పటి వరకు చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేని విధంగా 5 లక్షల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రులందరూ తీర్మానం చేసి ఈ స్కీమ్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి ప్రజలు ఇంకెంతో మంది కూడా ఇంకా పెండింగ్లో ఉన్న కొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబం చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై జై ఇంద్ర. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వరిగుంతం, రాంపూర్ గ్రామాల్లో పూర్తయిన ఇంద్రమ్మ ఇండ్లను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మల్లేశంగౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో మొదటి విడతగా కొల్చార మండలానికి 300 ఇండ్లకు పైగా మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ ఇంద్రమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయించమని, ఎవరికైతే నిజమైన అర్హులు ఉన్నారో వారి ఇండ్ల మంజూరుకి కృషి చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం కొల్చార మండలాన్ని ఆవుల రాజిరెడ్డి సహకారంతో పెద్ద మొత్తంలో 2వ ఫేజ్లో ఇంద్రమ్మ ఇండ్లు అత్యధికంగా మంజూరు చేయిస్తామన్నారు. ప్రతి నిరుపేదకు ఇండ్లు ఇవ్వటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. 10 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా నిరుపేదను పట్టించుకొని చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ ప్రజల వద్దకు వచ్చి వాళ్ళు తిరిగే పరిస్థితి ప్రజలను మమ్మల్ని గమనిస్తున్నారన్నారు. ఖబర్దార్ నాయకులారా, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పరిపాలనలో నిరుపేదలు గాని అటు ఉద్యోగస్తులు గాని ఎంత సుఖ సంతోషాలతో ఉండడానికి నిదర్శనం వారి పరిపాలనే కారణమన్నారు. ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కొల్చార మండలాన్ని ఆదర్శవంతంగా మండలంగా అభివృద్ధి చేసి జిల్లాలోని కొల్చార మండలానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా పనిచేస్తామన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర, పోతిరెడ్డిపల్లి, నాయని, జలాల్పూర్ గ్రామాల్లో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పలు అంశాలను గురించి చర్చించారు. ప్రకృతి వ్యవసాయం, వరి కోయలను కాల్చడం వలన కలిగే నష్టం, వరి పంటల్లో వచ్చే చీడపీడలను గురించి, మార్కెట్ ప్రిఫరెడ్ పరిలో వెరైటీస్ గురించి, సమతుల్య ఎరువుల వినియోగం, మట్టి నమూనా సేకరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ సైంటిస్ట్ డాక్టర్ పి సతీష్ మరియు డాక్టర్ త్రివేణి, ఆకుల బేబీ, డాక్టర్ సైదా నాయక్, బి రాకేష్, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం. ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం అత్యవసర మీడియా సమావేశం. మున్సిపల్ అధికారులు 15 లక్షల నిధులు దుర్వినియోగం చేశారంటూ వెల్లడి. చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలోని పెద్దమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం. ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.